మోదీ ఒక్కసారి గట్టిగా సంకల్పించుకున్నారంటే పని పూర్తి చేసే వరకు ఆగరు. గతంలో లక్షద్వీప్లో కుర్చీ వేసుకొని మాల్దీవుల ప్రభుత్వాన్నే షేక్ చేశారు. అయితే అదేదో కొద్ది రోజులే ఉంటుందనుకుంటే పొరపాటే. మోదీ ఆ రోజు కొట్టిన దెబ్బకు మాల్దీవుల టూరిజం ఇప్పటికీ కోలుకోలేదు. అయితే ఇప్పుడు ఆ దేశాన్ని మరింత దెబ్బ కొట్టేందుకు మోదీ సిద్ధమవుతున్నారు. లక్షద్వీప్ కు టూరిజాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది. ఇప్పటికే దాదాపు 300 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. లక్షద్వీప్ లో ప్రధాన టూరిజం దీవులైన కవరత్తి, అగ్గట్టి, మినీకాయ్ దీవులకు క్రూయిజ్ నౌకలు వచ్చే సామర్థ్యాన్ని కల్పిస్తోంది. కల్పేని, కద్మత్, ఆంధ్రోత్ దీవుల్లో అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పటికే టెండర్లను ఖరారు చేసింది. ఇవి గనుక పూర్తయితే లక్షద్వీప్లలో పెద్ద పెద్ద క్రూయిజ్ నౌకలను డాక్ చేసేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చే క్రూయిజ్ నౌకలు ఈ ప్రాంతంలో నిలిపేందుకు వీలు కలగడం లేదు. అందుకే తగిన సౌకర్యాలు లేకపోవడమే కారణం. దీనివల్ల క్రూయిజ్ నౌకలు మాల్దీవులకు వెళ్తున్నాయి. అందుకే ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రం సంకల్పించింది. ఇదే గనుక జరిగితే మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుంది.